తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. మనిషి సంతోషంగా ఉండాలంటే వినోదం అవసరం. ఎన్నికల వేళ రాజకీయాలు కూడా వినోదాన్ని పండిస్తాయి. ముఖ్యంగా దేశంలో ఎన్నికల వేళ సినిమా, టీవీ స్టార్లు కనిపిస్తూ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు. అందుకే సభలకు, రోడ్ షోలకు భారీగా జనం వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏపీ ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన కూడా గ్లామర్ని, వినోదాన్ని నమ్ముకుంది. రోజుకో స్టార్ను రంగంలోకి దించేస్తోంది. జనం దగ్గరికి ఆ పార్టీ చేరేందుకు అదే అవకాశమని పార్టీ విశ్వసిస్తోంది. పవన్ కళ్యాణ్ స్వతహాగా నటుడు. భారీ డైలాగులు, మధ్యలో వినోదాన్ని పంచే ఆయనకు పవర్ స్టార్ అని పేరు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పబ్లిక్ మూడ్ని పూర్తిగా జనసేన వైపుకు తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ రోడ్ షోలలో ఆయన ఆవేశంతో ఊగిపోతున్నారు. వైసీపీ అంతు చూస్తానని, సీఎం జగన్ను ఇంటికి పంపించి తీరతానని హెచ్చరిస్తున్నారు. జగన్ పట్ల ఆయన చేసే ప్రతి కామెంట్కు జనం పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. పవన్ ఊపు చూసి పక్కనున్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ మాట్లాడిన తర్వాత తాను ప్రసంగించడం వేస్ట్ అని ఆయన అనేశారు. అలాంటి పవన్ ఇప్పుడు ప్రచారంలో మరింత ఊపు కనిపించే విధంగా సినీ, టీవీ స్టార్లను రంగంలోకి దించారు. అందులో పృథ్వీరాజ్ ఒకరని చెప్పాలి. ఆయన ఒకప్పుడు జగన్కు వీర విధేయుడు. జగన్తో విభేదించి వైసీపీ నుంచి బయటకొచ్చిన తర్వాత కామ్గా ఉన్న పృథ్వీ ఇప్పుడు జనసేనలో చేరి క్రియాశీల నేతగా మారారు. పార్టీకి ఆయన స్టార్ క్యాంపెయినర్. జగన్ పట్ల కసిగా ఉన్న పృథ్వీ ఇప్పుడు ఫుల్ టైం జనసేన కోసం కేటాయిస్తున్నారు. దేనికైనా రెడీ అంటూ వైసీపీని కవ్విస్తోన్న పృథ్వీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. జగన్ను తిడుతూ, పవన్ను పొగుడుతూ ఆయన స్కిట్లు, షార్ట్ ఫిలిమ్స్ తయారు చేస్తున్నారు. అందుకోసం పృథ్వీ ఒక ప్రత్యేక బృందాన్ని రెడీ చేసుకున్నారంటే జనసేన పట్ల ఆయనకున్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. పవన్ కోసం జబర్దస్త్ కమెడియన్స్ రంగంలోకి దిగి కొన్ని రోజులైంది. వారు జనంలోకి వెళ్లిపోతూ జనసేనకు వీర ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు సినీ రంగ యువ హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చేశారు. జబర్దస్త్ లో ఫేమస్ అయిన హైపరాది, ఆటో రాంప్రసాద్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులే. వాళ్లను పవన్ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు. హైపరాది ఇప్పుడు పవన్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి పవర్ స్టార్ కోసం అక్కడే ప్రచారం చేస్తున్నారు. ఆదికి పంచ్ డైలాగులు రాయడమన్నా, వాటిని జనంలోకి వదలడమన్నా చాలా ఇష్టం. ఆది చెప్పే డైలాగులు వినేందుకు జనం భారీ సంఖ్యలో వచ్చేస్తున్నారు. పవన్ను ఆది తెగ పొగిడేస్తున్నారు. పైగా పవన్ను ఏదో అన్నారని మంత్రి రోజాపై కూడా ఆది ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే నటుడు వరుణ్ తేజ్ కూడా రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు ప్రజలే కుటుంబ సభ్యులని వరుణ్ తేజ్ అన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ విజయం సాధించకపోయినా ఆయన ప్రజలకు మేలు చేస్తూనే ఉన్నారని ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు ఆయన మరింత సేవ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం చేస్తున్నారని గుర్తు చేశారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చందుర్తి గ్రామాలలో బైకు ర్యాలీ, రోడ్డు షోలో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. దుర్గాడలో బహిరంగ సభలో మాట్లాడారు. చిరంజీవి కుటుంబానికి చెందిన పలువురు స్టార్స్ ఇప్పుడు పవన్ కోసం ప్రచారానికి రాబోతున్నారు. మరోపక్క మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా పవన్ కోసం ప్రచారం చేస్తున్నారు. వైసీపీలో వాతావరణం నచ్చకనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని, పవన్ ఆశయాలు నచ్చి జనసేనలో చేరానని రాయుడు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో జనసేన తరపున ఆయన ప్రచారం చేస్తూ ఉంటే చూసేందుకు జనం భారీగానే తరలి వస్తున్నారు. పవన్ ఒక నటుడే కాదు, ఆయనకు స్టార్ పవర్ కూడా ఉందని ప్రస్తుత ఎన్నికలు నిరూపిస్తున్నాయి. ఆయన గెలవాలన్న ఆకాంక్షతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు రంగంలోకి దిగారు. అది పవన్ కు అదనపు ఆకర్షణే అవుతుంది. గత ఎన్నికల్లో పవన్ ను పొరపాటున ఓడించామని జనం చెప్పుకోవడం కూడా విశేషమే అవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.